హై గైస్, వెల్కమ్ టు ఆల్గో కోడింగ్. సో ఇవాళ మనం C++ కోడ్ ఎడిటర్ అయిన కోడ్ బ్లాక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, మన ఫస్ట్ కోడ్ ఎలా రాయాలి అనేది చూద్దాం. మనకి ఏదైనా ఒక కోడ్ రాయాలంటే దానికి సంబంధించిన కంపైలర్ ఉండాలి. మనం రాసే కోడ్ ని బయట కోడ్ లో కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చడానికి మనకు ఒక కంపైలర్ కావాలి. సో C++ కంపైలర్ ఏంటంటే జీసీసీ కంపైలర్. సో అది మనం కోడ్ బ్లాక్స్ ఎడిటర్ లో బై డిఫాల్ట్ ఉంటుంది. మీరు ఏదైనా సపోజ్ మీకు కోడ్ బాక్స్ ఇష్టం లేదు, వేరే ఇంకేదైనా ట్రై చేయాలనుకుంటే విజువల్ స్టూడియో ఆర్ నెట్ బీన్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని దానికి జీసీసీ కంపైలర్ ఎక్కిస్తే మీరు అందులో C++ కోడ్ అనేది రన్ చేయగలరు. సో ఇవాళ మనం అయితే కోడ్ బ్లాక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూస్తున్నాం. కోడ్ బ్లాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐడియాస్ టు రన్ C++. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో కోడ్ బ్లాక్స్ అని టైప్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చే లింక్ లో మీకు డౌన్లోడ్స్ అని కనిపించింది, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది, codeblocks.org/downloads. అందులో డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని ఉంది కదా, ఆ లింక్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఓఎస్ ఉన్నాయి, లైక్ విండోస్, లినక్స్ అండ్ మ్యాక్. అందులో మీ ఓఎస్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నాది విండోస్, సో నేను విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏం కావాలంటే minGW setup.exe. minGW లో మనకి జీసీసీ కంపైలర్ ఉంటుంది. సో ఇక్కడ కోడ్ బాక్స్ 20.03 minGW అని ఉంది కదా, అది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అందులో setup.exe మీరు పాస్వర్డ్ అని సోర్స్ కోడ్ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను సెకండ్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే, మనల్ని సోర్స్ కోడ్ .net సైట్ కి రీడైరెక్ట్ చేసినది. ఆటోమేటిక్ గా మన కోడ్ బ్లాక్స్ అనేది డౌన్లోడ్ అయింది. ఓకే, సారీ, ఇక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఉంది, ముందు దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అవుతున్నట్టు వచ్చింది. డౌన్లోడ్ విత్ షార్ట్స్ రావట్లేదు. ఓకే, ఓకే, డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. మనం డౌన్లోడ్ అయిన తర్వాత చూద్దాం. చూడండి, మన కోడ్ బ్లాక్ అనేది ఆల్మోస్ట్ అయిపోతుంది డౌన్లోడ్. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ అ ఫ్రీ C++ అండ్ ఫోర్ట్రాన్ ఐడియా అని ఉంది. సో మనం ఈ కోడ్ బ్లాక్స్ ఎడిటర్ లో C++ అండ్ ఫోర్ట్రాన్ ప్రోగ్రామ్స్ అయితే రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయగలం. ప్రస్తుతం మనం దీన్ని C++ కోడ్ రాయడానికి యూజ్ చేయబోతున్నాం. మీరు కావాలంటే సి కూడా యూజ్ చేసుకోవచ్చు, సి కూడా. ఓకే, డౌన్లోడ్ అయింది. సో దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి, అది ఓపెన్ చేసి. ఎస్ అని క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఐ అగ్రీ. ఇక్కడ ఆల్రెడీ అన్ని టిక్ చేసి ఉంటే మీరేం తగ్గించకుండా నెక్స్ట్. బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో స్టోర్ అయింది మన కోడ్ బ్లాక్స్ ఐడి ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు అది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ఈ కోడ్ బ్లాక్స్ యూస్ చేసి C++ ఫుల్ కోర్స్ అయితే నేర్చుకోబోతున్నాం. ఈ కోడ్ మొత్తం మాక్సిమం కోడ్ బ్లాక్స్ లోనే చేస్తాం. మేబీ ఫర్దర్ గా విజువల్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేయాలి, అందులో కూడా C++ ఎలా యాడ్ చేయాలని చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే కోడ్ బ్లాక్స్ చేద్దాం మనం C++ కోడ్ రన్ చేయడానికి. ఓకే, ఐ థింక్ ఇట్ లైక్ సమ్ టైం. మనం కాసేపు ఉన్నాక ఇన్స్టాల్ అయిన తర్వాత చూద్దాం. ఓకే గాయస్, అది ఇన్స్టాల్ అయిపోయింది. సో డూ యూ వాంట్ టు రన్ కోడ్ బ్లాక్స్ నౌ? ఇప్పుడు లాంచ్ ఏమైనా చేయాలా అని అడుగుతుంది. సో మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్, ఫినిష్. ఓకే,
సో ఇక్కడ GNU-GC కంపైలర్ డిటెక్టెడ్. సో ఇది మన డిఫాల్ట్ కంపైలర్. ఇదైతే C++ కోడ్ని కంపైల్ అండ్ రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఓకే చేద్దాం. ఓకే గాయ్స్, కోడ్ బ్లాక్స్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అయింది. సో బై డిఫాల్ట్ మనకి ఈ పేజ్ అయితే కనిపించింది అనమాట. కోడ్ బ్లాక్స్ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలో ఎంటీ ఫైల్ చూస్ చేసుకోవాలి. ఎంటీ ఫైల్ చూస్ చేసుకోగానే మనకి ఇలా ఒక ఎంటీ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇప్పుడు నేను రాసే కోడ్ రాయండి. ఒకవేళ మీకు అసలు C++ ఐడియా లేకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఐడియా లేకపోతే జస్ట్ ఫాలో అవ్వండి. నేను రాసే కోడ్ రాసి రన్ చేయండి. ఆ రన్ చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ అయితే వస్తే అప్పుడు మీ కోడ్ బ్లాక్స్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అని. లేకపోతే ఏదో మిస్టేక్ చేశారు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? సో ఫాలో మీ అలా. ఓకే, నేను కొంచెం జూమ్ చేశాను, కనిపిస్తుంది కదా. సేమ్ ఇదే కోడ్ యాస్టీస్ రాసి సేవ్ చేయండి. కంట్రోల్ S. సో కంట్రోల్ S నొక్కినప్పుడు అది మిమ్మల్ని ఎక్కడ సేవ్ చేయాలి అని అడిగిద్ది. మీ ఇష్టం, మీరు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తే అందులో సేవ్ చేసుకోవచ్చు. నేను బై డిఫాల్ట్ నేను ఇందులో CPP అనే ఫోల్డర్లో అయితే సేవ్ చేస్తున్నా. మీరు కూడా మీకు ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ చోట ఈ ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫైల్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు నేను హలో అని ఇచ్చా, అక్కడ మీరు ఇది ఏమైనా ఇవ్వచ్చు. కానీ ఎక్స్టెన్షన్ మాత్రం .cpp ఇవ్వాలి. సో ఆ .cpp ఇచ్చినప్పుడు ఇది ఓకే C++ ఫైల్ అని ఈ ఫైల్ సిస్టమ్కి అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఏదైనా ఇప్పుడు విండోస్ ఓఎస్ కానీ లేకపోతే ఏ ఓఎస్ కైనా ఈ ఫైల్ ఏ ఫైల్ టైప్ అని తెలియాలంటే మనకి డాట్ తర్వాత ఏదైతే ఎక్స్టెన్షన్ ఇస్తామో దాన్ని బట్టి తెలుసుకునేది. బై డిఫాల్ట్ C++ ఫైల్స్ అంటే .cpp ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ సేవ్ యాస్ C++ ఫైల్స్ సేవ్. ఓకే, నౌ ఇప్పుడు పర్ఫెక్ట్ కోడ్ లాగా మనకు కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఏమైనా. ఫస్ట్ బిల్డ్ చేయాలి, తర్వాత రన్ చేయాలి. మనకి ఇక్కడ డైరెక్ట్ బిల్డ్ అండ్ రన్ అనే బటన్ ఉంది, మనం దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, iostream .h మనం ఏం చేద్దాం అంటే .h తీసేద్దాం. iostream లెట్స్ యూజ్ iostream. ఓకే, సో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది కదా. ఏమొచ్చింది? హలో ఆల్గో కోడర్స్. మనం ఏదైతే CO2లో ఇచ్చామో. ఓకే, ఈ CO2 ఏం చేస్తే అంతా మీకు ఐడియా లేకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి మీరు ఈ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ రావాలి. అది వచ్చిందంటే మీ కోడ్ బ్లాక్స్ అనే కోడ్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మీరు రెస్ట్ ఆఫ్ ద కోర్స్ ఫాలో అవడానికి ఓకే. లేకపోతే మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకేమైనా ఎర్రర్స్ వస్తే మీరు దాన్ని కనుక్కోవాలి. సపోజ్ కొంతమందికి ఫైల్స్ ఏమైనా మిస్ అవ్వచ్చు, లైక్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2012 అలా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఏమైనా ఉంటే మీరు దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి మీ ఎర్రర్ని, మీకు రిజల్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. దాని ప్రకారం ఫాలో అయ్యి మీ ఇష్యూని సాల్వ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదన్నా ఇందులో ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో కానీ ఏదైనా ఇష్యూ వస్తే అది కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. యూ కెన్ సాల్వ్ దిస్ టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కోడ్ ఇన్ C++. మనం ఫర్దర్గా ఇంకా చాలా కోర్స్ రాబోతున్నాం. చాలా DSA ఫుల్ కోర్స్ మొత్తం అంతా ఈ కోడ్ బ్లాక్స్లోనే చేస్తాం మ్యాక్సిమం. సో ఐ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ అండ్ follow the other videos as well. Thank you.